డీజే వాయించడంలో బ్రాండ్గా మారిన డీజే టిల్లు అలియాస్ బాలా గంగాధర్ తిలక్ తన ఫ్యామిలీతో కలిసి టిల్లు ఈవెంట్ పేరుతో వెడ్డింగ్ ఇతర ఈవెంట్లు నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి 25 లక్షల రెమ్యునేషన్స్తో భారీ ఈవెంట్ను చేజిక్కించుకుంటాడు. ఆ తర్వాత ఓ పబ్లో ఊహించిన పరిస్థితుల్లో ఢిల్లీ జీవితంలోకి లిల్లీ అనుపమ పరమేశ్వరి వస్తుంది. గుర్తు తెలియని వ్యక్తి కోసం చేయనున్న ఈ ఈవెంట్ అతని జీవితాన్ని ఎలాంటి పరిస్థితుల్లో పెట్టింది, తన జీవితంలో లిల్లీ వచ్చిన తర్వాత డీజే టిల్లు లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగింది, లిల్లీ ప్రెగ్నెన్సీ కారణం ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లో మళ్ళీ టిల్లు జీవితంలోకి రాధిక నేహా శెట్టి ఎలా వచ్చింది, జైలుకు వెళ్లకుండా ఉండాలంటే లిల్లీ అప్పగించిన మిషన్ను టిల్లు పూర్తి చేశాడా, ప్రతికూల పరిస్థితుల నుంచి టిల్లు ఎలా బయటపడ్డాడు అనేది టిల్లు స్క్వేర్ సినిమా కథ. డీజే టిల్లు సినిమా సక్సెస్ కావడానికి కారణమైన స్క్రీన్ ప్లేతో టిల్లు స్క్వేర్ సినిమాను మొదలుపెట్టినప్పటికీ కొత్త సీన్లు, డైలాగులతో మూవీ కనెక్ట్ అయ్యేలా చేయడంలో డైరెక్టర్ మల్లిక్ రామ్ అనుసరించిన పంతం బాగుంది. కథనం, సీన్ల విషయంలో ఎలాంటి ప్రయోగం చేయకుండా చాలా బ్యాలెన్స్, పకడ్బందీగా ప్లాన్ చేయడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి డైలాగ్స్ అత్యంత బలంగా మారడమే కాకుండా సాధారణ ప్రేక్షకులు ఆతిథ్యం నవ్వించేలా చేసింది చెప్పవచ్చు. ఇక ఫస్ట్ హాఫ్ డీజే టిల్లు పర్ఫార్మెన్స్ అనుసరించిన టీము సెకండ్ హాఫ్లో కథలో డౌన్ మురళీ శర్మ పట్టుకొచ్చి క్రైమ్ డ్రామాను ఎలాంటి తడబాటు లేకుండా ముందుకు నడిపించారు. ఐకానిక్ డైరెక్టర్ రాధిక రోల్తో నేహా శెట్టి క్యారెక్టర్ను మళ్ళీ పట్టుకొచ్చి నడిపించిన డ్రామా కూడా సినిమాలో ప్లస్ అయింది. ఇక అనుపమ పరమేశ్వరం కేవలం గ్లామర్ రోల్ కాకుండా ప్రేక్షకుల్లో థ్రిల్ అయ్యేలా కొత్త యాంగిల్లో ప్రజెంట్ చేయడం మరో స్పెషల్ అట్రాక్షన్గా చెప్పుకోవచ్చు. క్లైమాక్స్లో డీల్ చేసిన విధానం సిద్ధు మలిక్ టీం వర్క్ అద్దం పట్టింది. ఎప్పటిలాగానే టిల్లు సిద్ధు మరోసారి చెలరేగిపోయాడు. అలానే హై ఎనర్జెటిక్ మరోసారి తన యాటిట్యూడ్తో ఆకట్టుకున్నాడు. అవలోకగా టాపరియల్ లాంగ్వేజ్తో డైలాగ్స్ చెప్పిన విధానం సినీ అభిమానులకు ఫ్యాన్స్కు కిక్కిచ్చిందని చెప్పవచ్చు. ఇక అనుపమ పరమేశ్వరన్ సినిమాలో చూస్తే ఆమె రోళ్ళు, ట్రైలర్లో ప్రమోషన్స్లో, ఈవెంట్స్లో లిప్లాక్, విభిన్న రొమాన్స్ తప్పు దారిని పట్టించే ధర స్పష్టమవుతుంది. సినిమాలో ఓ సీరియస్ రోల్లో అనుపమ పరమేశ్వరన్ ఎదురదీసింది. నేహా శెట్టి గెస్ట్ అపీరియన్స్తో సర్ప్రైజ్ చేసింది. పాత్ర తక్కువ స్కోప్ ఉన్నప్పటికీ ఉన్నంతసేపు ఎమోషన్స్, ఫన్ క్రియేట్ చేసింది. ఇక మురళీధర్ గౌడ్, మార్కస్, ప్రిన్స్, బ్రహ్మాజీ, మురళీ శర్మ ఇతర క్యారెక్టర్లు సినిమాకు బోల్డంత వినోదాన్ని, కంటెంట్ను అందించాయని చెప్పవచ్చు. ప్రతి చిన్న పాత్ర గుర్తింపబడేలా ఉంటుంది. ఇక సాంకేతిక వివరాల విషయానికి వస్తే సినిమా రైటింగే అత్యధిక బలంగా నిలిచింది. కేవలం డైలాగ్స్, సీన్ల డిజైనింగ్ చేసిన విధానంతో పాటు డీజే టిల్లు కంటే స్ట్రెంత్ కనిపించింది. ఆ తర్వాత మ్యూజిక్ మరో ప్లస్ పాయింట్. బయట పాటలతో అంత కిక్ ఇవ్వలేదు, కానీ సినిమాలో మంచి జోష్ అందించాయి. నిర్మాణ విలువలు మరో హైలైట్ అని చెప్పవచ్చు. టిల్లు స్క్వేర్ విషయానికి వస్తే కొత్తగా వెతుక్కోవడానికి ఏమీ లేదు. రుచికరమైన పాత చింతకాయ పచ్చడి, పాత వాసనలను కొట్టొచ్చిన దానిని వదిలిపెట్టకుండా ఉండేలా వండి మార్చారు డీజే టిల్లు. తర్వాత ఎన్ని అంచనాలు పెట్టుకొని వెళ్ళిన వాటన్నిటిని సంతృప్తి పరుస్తుంది. సినిమా మొదలైన తొలి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు ఫన్నుతో నవ్వుతూనే ఉంటాం. ఓవరాల్గా టిల్లు స్క్వేర్ ఫన్ అండ్ లవింగ్ రైట్స్ ఎంజాయ్ అని చెప్పవచ్చు. డోంట్ మిస్ అండ్ ఫన్ లవర్స్.